అచ్యుత్ పట్వర్ధన్ ఒక గొప్ప సోషలిస్ట్ నాయకుడు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో 1905 ఫిబ్రవరి 5న జన్మించాడు. ఇతను ఆగస్టు ఉద్యమ మహానాయకుడు, సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు, రచయిత. తల్లి తండ్రి వైపు వారంతా సాంప్రదాయ కుటుంబులే అయినా తండ్రి గొప్ప ప్లీడర్, మహాదాత, తల్లి వీరమాత. వీరి సంతానమంతా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళే. తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళింది. అచ్యుత్ అన్నారావు చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. సోదరి విజయ 1942 ఉద్యమంలో కాలేజీ మానేసి ఉద్యమంలో చేరి అన్నకు జయప్రకాష్ నారాయణకు కార్యదర్శిగా పనిచేసింది. ఈ రహస్యోద్యమంలో ఆమెకు తెలిసిన రహస్యాలు ఇంకెవరికీ తెలియవు. గాంధీ గారు డూ ఆర్ డై అనుసరించి సోదరి పనిచేశారు. అచ్యుత్ పట్వర్ధన్ మంచి సంగీత గాయకుడు. అన్ని వాయిద్యాలు వాయించేవాడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి గీతాలు పాడేవాడు. సంపన్న కుటుంబం కనుక ఇల్లు నిత్యాన్నదానాలు అతిథులతో కళకళలాడేది. బాగా ధనవంతుడైన పినతండ్రికి పిల్లలు లేక అచ్యుత్ను దత్తత తీసుకున్నాడు. అచ్యుత్రావు అహ్మద్నగర్లో మెట్రిక్ పూర్తి చేసి బెనారస్ కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. 1893 నవంబర్ అనిబిసెంట్ ఇండియా రాగా జనం బ్రహ్మరథం పట్టారు. ఆమె భారత్నే మాతృభూమిగా భావించి దాస విముక్తికి సంకల్పించింది. ఇక్కడే దివ్యజ్ఞానం సంపాదించి ప్రపంచమంతా వ్యాపింపజేసింది. మానవ సేవ పరమావధిగా ఉన్న ఆ సమాజం వైపు అచ్యుత్ తండ్రి ముందుగా ఆకర్షింపబడ్డాడు. ఇది అచ్యుత్ పట్వర్ధన్ యొక్క కుటుంబ నేపథ్యం. అతనికి ఈ సోషలిస్ట్ మూవ్మెంట్ వైపు, ఈ సామ్యవాద సిద్ధాంతం గమనం వైపు నడిపించడానికి అతని కుటుంబ నేపథ్యం ఇది. అయితే అచ్యుత్ పట్వర్ధన్ 1898 జూన్ 6లో బిసెంట్ కొందరు కలిసి సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపించారు. దీనికి ప్రిన్సిపల్గా గొప్ప విద్యావేత్త అరెండల్ ఇందులో పనిచేసేవారు. అరెండల్ అంటే రుక్మిణీదేవి గారు పెళ్లి చేసుకున్నటువంటి ఈ అరెండల్, ఆయనే ఈ రుక్మిణి ఆవిడే మహానాట్యవేత్తగా నాట్యాన్ని సంస్కరించి భరతనాట్యాన్నిగా తీసుకొచ్చినటువంటి గొప్ప విదుషీమునిగా కొనియాడబడినటువంటి రుక్మిణి అరెండల్ మనందరికీ తెలిసిన వారే. అయితే ఇందులో పనిచేసేవారంతా సేవాభావంతో చేసిన వాడు. ఒకరి మించి ఒకరు ప్రజ్ఞ కలిగిన వాడు. భగవాన్ దాస్, గోవింద్ దాస్, లాంగ్ వంటి మేధావులు ఉన్నారు. కొంతకాలం గడిచాక మదనమోహన్ మాలవ్య దీన్ని తీసుకుని హిందూ విశ్వవిద్యాలయంగా మార్చాడు. ఇక్కడ చదివిన అచ్యుత్ సోదరులు పీకే తెలంగ్, జ్ఞాన్ చంద్ర శిష్యులై వారి అడుగుజాడల్లో నడిచారు. అచ్యుత్రావు పట్వర్ధన్ వక్తృత్వంలో దిట్ట. ఎన్నో బహుమతులు పొందాడు. విశ్వవిద్యాలయ పార్లమెంటుకు అచ్యుత్ ప్రధానిగా కూడా చేశాడు. ఎంఐ పాస్ అయి యూరప్ వెళ్ళి వచ్చి అక్కడే ఆర్థిక శాస్త్ర లెక్చరర్గా పనిచేశాడు. ఇది ఆయన విద్యలో ఉండేటటువంటి ఆయనకున్నటువంటి నేపథ్యం. ఉద్యమంలోకి ఎప్పుడు రాబడ్డాడు. దేశంలో శాసనోల్లంఘన ఉద్యమం చాలా ఊపుగా సాగుతున్న రోజుల్లో అప్పటికే ఉద్యోగంలో చేరి జైలుకి వెళ్ళాడు. బొంబాయి ఉద్యమానికి గొప్ప కేంద్రమైంది. ప్రచారం కోసం ఉమాశంకర్ దీక్షిత్ ఒక రహస్య పత్రిక స్థాపించి నడిపాడు. పట్వర్ధన్ వెంటనే తాను రహస్య ఉద్యమంలో చేరి జైలుకి వెళ్ళాడు. ప్రభుత్వ జైళ్ళన్నీ సత్యాగ్రహులతో నిండిపోయాయి. ఉద్యమం చల్లబడింది. యువకుల్లో ఉద్రేకం ఉప్పొంగింది. గాంధీ రాజకీయాన్ని సాంఘికోద్యమంగా మార్చాడు. సామ్యవాద రాజ్యం స్థాపించటం రష్యాలో ఇక్కడ యువకులకు అర్థమై ఇక్కడ ఉద్యమానికి స్వరాజ్యం అన్నదానికి ఒక నిర్దిష్ట స్వరూపం ఇవ్వలేకపోవటం గమనించి తామే నడుం కట్టాలని యువత భావించింది. సామ్యవాదమే పరిష్కారమని నిర్ణయించినటువంటి అప్పటి యువతలో ఒక భాగం అచ్యుతరావు పట్వర్ధన్. ఈ సామ్యవాద సిద్ధాంతానికి నాసిక్ జైలు ప్రధాన కేంద్రమైంది. జయప్రకాష్, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, మిను మసానీ మొదలైన వారు కలిసి సిద్ధాంత రూపకల్పన చేశారు. 34 మే నెలలో పాట్నా అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో శాసనోల్లంఘన విరమిస్తూ శాసనసభా ప్రవేశానికి వీలు కలిగిస్తూ తీర్మానం చేశారు. అప్పుడే జయప్రకాష్, పట్వర్ధన్లు ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షన సమావేశమై కాంగ్రెస్ మితవాద వర్గాన్ని
తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించి యువకులకు భాగస్వామ్యం కల్పించారు. అప్పటి యువకిషోరమే అచ్యుత్ పట్వర్ధన్ పాట్నాలో కాంగ్రెస్పై నిప్పులు కక్కుతూ రాట్నం ఖద్దరుతో స్వరాజ్యం రాదని ఉపన్యసించాడు. కానీ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రసంగానికి ఆశ్చర్యపోయారు. 1936 లక్నో కాంగ్రెస్ కమిటీ సభలో కూడా పట్వర్ధన్ కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించాడు. యువకుల మనోభావం అర్థం చేసుకున్న నెహ్రూ నిర్మించిన అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గంలో సామ్యవాద యువకులైన ముగ్గురు జయప్రకాష్, నరేంద్రదేవ్, అచ్యుత్ పట్వర్ధన్లకు అవకాశం కల్పించాడు. మర్యాదగా తిరస్కరించాడు పట్వర్ధన్. అప్పటికి అతని వయసు 30 మాత్రమే. పదవీ వివాహం ఆయనకు లేదన్న దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. 1939లో రెండో ప్రపంచం మొదలయ్యాక ఇండియాను యుద్ధంలోకి దించవద్దని, వాక్ స్వాతంత్ర హక్కు ఇవ్వమని గాంధీ వైస్రాయ్ లింటిగోతో మాట్లాడి విఫలుడయ్యాడు. అప్పుడు ఆ వాతావరణంలో వ్యష్టి సత్యాగ్రహం ప్రజా పోరాటం కాజాలదని కమ్యూనిస్టులు భావించిన ప్రపంచమంతా వ్యష్టి సత్యాగ్రహంతో మారుమోగింది. ప్రతి పోరాటంలోనూ ఏదో ఒక సాకుతో కమ్మీలు తప్పించుకునేవారు. ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా ప్రజల పోరాట శక్తి తగ్గించే మత్తుమందని పెదవి విరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యష్టి సత్యాగ్రహాన్ని పూలదండల సత్యాగ్రహం అని కూడా హేళన చేసిన వారు ఉన్నారు. 42 ఆగస్టు ఉద్యమాన్ని ఆగస్టు అల్లర్లని జపాన్ ఏజెంట్లు, పంచమాంగ దళం వాళ్ళు చేస్తున్న దౌర్జన్య చర్చలని ప్రచారం చేసిన ప్రబుద్ధులు కూడా చాలామంది ఉన్నారు. అయితే పట్వర్ధన్ విజ్ఞాన సముద్రుడు. ఆయన ఇంటి లైబ్రరీలో దేశంలో ప్రచురితమైన ప్రతి రాజకీయ పుస్తకం దొరికేది. ఆయన చదవని రాజకీయ పుస్తకం లేదు. అన్ని విషయాలపై ఉత్తమ గ్రంథాలన్నీ ఆయన ఇంట్లో ఉండేవి. అజ్ఞాతవాసంలో ఉంటూ ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. సింహస్వప్నంగా ఉండేవాడు రైల్వే అధికారులకు. ఎంత విప్లవవాది అయినా గాంధీ పేరు చెబితే వినమ్రుడయ్యేవాడు. లోహియాలాగా గాంధీయన్ సోషలిస్ట్. తుది నిర్ణయంలో కాంగ్రెస్నే అన్నీ అనుసరించారు ఇద్దరు, లోహియా, అచ్యుత్ పట్వర్ధన్ కూడా. కాంగ్రెస్ను విప్లవాత్మకం చేసే ప్రయత్నం చేశారు. పోరాటం పెరిగిన కొద్దీ అతివాదం పెరిగి దాన్ని అనుసరించాల్సి వచ్చింది. అతివాద చైతన్యం పెరిగింది. రాజకీయ చైతన్యానికి మహాత్ముడే కారణమని పట్వర్ధన్తో కూడా ప్రగాఢ విశ్వాసం కలిగినవాడు. అప్పటికి 25 ఏళ్ల క్రితం స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నందుకు తిలక్ మహాశయుడిని తెల్ల ప్రభుత్వం 6 ఏళ్లు ఖైదులో ఉంచింది. గాంధీ వల్లనే వాక్ స్వాతంత్రం వచ్చి మా దేశం విడిచిపోండి అని ఆజ్ఞాపించగలుగుతున్నాం. స్వతంత్ర వృక్షాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది కాంగ్రెస్సే అని నమ్మినటువంటి వారిలో అచ్యుత్ పట్వర్ధన్ కూడా ఉన్నాడు. 1942 ఆగస్టు ఉద్యమ కాంగ్రెస్ ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయాలని అచ్యుత్ అతని సహచరులు కలిసి అనేక ప్రచారం చేశారు. అప్పుడు లోహియా బొంబేలో అజ్ఞాతంలో ఉన్నారు. డిసెంబర్లో ప్రసారాలు నిలిపివేశారు. అయినా రహస్యంగా ఒక్కొక్కసారి 2 సార్లు ప్రసారం చేశారు. రేడియో యంత్రాంగం బొంబాయిలో ఒక ప్రసిద్ధ న్యాయవాది అల్లుడి ఇంట్లో ఉండేది. పోలీసులు ఆచూకీ చేసి అరెస్ట్ చేస్తారని తెలిసి ఆ రోజు ప్రసారం చేసి చివరిలో వందే మాతరం రికార్డు వేస్తుంటే పోలీసులు వచ్చి అచ్యుత్ను అరెస్ట్ చేశారు. అయితే అచ్యుత్ వర్ధన్ రచనలు కూడా చాలా గొప్ప రచనలు ఉన్నాయి. అచ్యుత్ పట్వర్ధన్ నాయకత్వంలో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. 50లో అచ్యుత్ పట్వర్ధన్ రాజకీయాల నుంచి విరమించాడు. మళ్ళీ సెంట్రల్ హిందూ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసి 66లో రిటైర్ అయ్యాడు. తర్వాత పూనాలో ఎవరికీ అందుబాటులో ఉండకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరపకుండా ఒంటరి జీవితం గడిపాడు. పట్వర్ధన్ గ్రంథరచన చేశాడు. గ్రంథరచనలోనే ఆఖరు తన జీవితాన్ని, శేష జీవితాన్ని గడిపాడు. ఇంతటి మేధాశక్తి, ఇంతటి గొప్ప విప్లవ మనస్తత్వం, ఇంత గొప్ప రాజకీయ దక్షత, నాయకత్వ దక్షత కలిగినటువంటి వాడు కూడా ఏ రోజున పదవులకు ఆశించలేదు. నిజాయితీగా బ్రతికాడు. నెహ్రూ ఒక పదవిని ఇచ్చినా కూడా తిరస్కరించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి అచ్యుత్ పట్వర్ధన్ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులలో అగ్రగణ్యుడు. థ్యాంక్ యూ.